అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గద్దర్ల గురించి ఏం మాట్లాడగలుగుతాం? దట్టు మాలాంటి వాళ్ళం. ఒక గొప్ప కవి కాదు, దార్శనికుడు, యావత్ భారతదేశానికే ఉద్యమాలకు ఊపిరి పోసిన వ్యక్తి. యావత్ సమాజాన్ని, ఒక తెలంగాణనే కాదు, యావత్ భారతదేశంలో నుండి వివిధ వర్గాల ప్రజలను సంఘటిత చేసి ఆ సంఘటిత శక్తి ద్వారా వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం, సమాజ నిర్మాణం కోసం తపన పడ్డ వ్యక్తి. అట్టడుగు స్థాయి నుంచి వచ్చి లాఠీ దెబ్బలు, బుల్లెట్ తూటాలు శరీరంలో ఉండి కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా లక్ష్య సాధన కోసం అకుంఠిత దీక్షతో చివరి రక్త పొట్టు దాకా పోరాటం చేసినటువంటి ఒక మహనీయుడు, గొప్ప వ్యక్తి. మరి ఇంత మహానుభావుని, ఇంత గొప్ప వ్యక్తిని తెలంగాణ రాష్ట్రం రావటానికి కూడా ప్రధాన కారకుడు గద్దర్ గారు. ఒక వ్యక్తితో కాంది, ఒక శక్తితో అవుతుంది. ఆ శక్తిని కూడగట్టింది, సమాజాన్ని సంఘటితం చేసి ఆ సంఘటిత శక్తి ద్వారానే యావత్ తెలంగాణ సమాజాన్ని కూడా ఒకటి చేసి ఉద్యమాన్ని ఉరుతొలించినటువంటి వ్యక్తి గద్దరన్న గారు. మరి అటువంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం దురదృష్టకరం. కానీ ఆయన మాట, ఆయన పాట, ఆయన గజ మాత్రం చిరస్థాయిగా ఉండిపోతుంది. ఎవరు కూడా గత ప్రభుత్వ నాయకులు ఇంతకుముందు భక్తులు చెప్పిండు, చాలా బాధాకరమైన సంఘటన. మరి ఆ బానిస భవన్ ఆనాడు ఇంత గొప్ప కవి, ఇంత గొప్ప ప్రజల కోసం, తాడిత పీడిత ప్రజల కోసం, అభివృద్ధి కోసం పరితపించే వ్యక్తిని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది ఎందుకోసం? వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగాలు చేసింది. ప్రపంచానికే గర్వకారణంగా ఎప్పుడు కూడా కని విని వెరగని ఉద్యమం ప్రపంచంలో ఎక్కడ ఇటువంటి ఉద్యమం జరగలే. ఆత్మహత్య చేసుకున్నారు, ప్రాణత్యాగాలు చేశారు. అంటే మా చావులతోనైనా తెలంగాణ రావాలి, వచ్చిన తెలంగాణ పరిడవిల్లాలి, పచ్చగా ఉండాలి, అందరి కష్టాలు తీరాలి, ప్రజాస్వామ్యం పరిడవిల్లాలి అన్నటువంటి ఒక తపనతో వస్తే గొప్ప తెలంగాణ చేసినాం, తెలంగాణను బంగారు తెలంగాణ చేసినాం అని మాట్లాడినటువంటి మాజీ ముఖ్యమంత్రులు మరి ఈ యుద్ధ నౌకను 3 గంటల పాటు ప్రగతి భవన్ గేట్లు దాటనీయకుండా, గేటు తెరవకుండా అడ్డుకునే కార్యక్రమం చేస్తుంటే వీళ్ళు మనుషుల పాషాణ హృదయాలు. అందుకనే ఇలా గతి పట్టింది. విర్రవీగిన వాళ్లకు మహా నియంతలే ప్రపంచంలో మట్టిలో కలిసిపోయారు, హిట్లర్ లాంటి వాళ్ళు. అట్లాగే అందుకని సందర్భం వచ్చింది కాబట్టి మరి గద్దరన్నకు జరిగిన అవమానం కావచ్చు, రకరకాల. అందుకే ఈ రోజున యావత్ తెలంగాణ ప్రజానీకం ఒకటై ఈ ప్రభుత్వాన్ని దింపాలి, ఈ నియంత్రణ దింపాలి, ఈ డిక్టేషన్ దింపాలని చెప్పని కంకణ కట్టుకుని ఇలా ప్రజలు ఒక గొప్ప తీర్పు ఇచ్చారు కావచ్చు, విగ్రహం గురించి కావచ్చు, జిల్లా పేరు గురించి కావచ్చు, ట్యాంక్ బండ్ పైన వారి విగ్రహం పెట్టే విషయంలో తప్పకుండా ఈ ప్రభుత్వమే ఇలా ప్రజాప్రభుత్వం కాబట్టి అన్ని అంశాల పట్ల 100% డెఫినెట్గా ఇది బాధ్యత. ఎందుకంటే ఈ రోజున నిజమైనటువంటి నివాళి, గద్దరన్నలకు నిజమైన నివాళి ఎప్పుడు వస్తుంది అంటే ఆయన ఆశయం నెరవేరినప్పుడు, ఆ ఆశయాలు నెరవేరినప్పుడు, కళ నెరవేరినప్పుడు. ఆ కళ ఎప్పుడు నెరవేరుతుంది అంటే యావత్ తెలంగాణ సమాజాన్ని సంఘటితం చేసి అందరి సమస్యల పరిష్కారం కోసం, సమాజ స్థాపన కోసం విలువలు కావచ్చు, ఈనాడు సామాజిక రుగ్మతలు కావచ్చు,
ఇవన్నీ కూడా పోవాలంటే గద్దరన్న ఆశించినటువంటి గద్దరన్న స్థాయి మాదిరిగా ప్రతి గ్రామంలో, ప్రతి మండల కేంద్రంలో, ప్రతి జిల్లా కేంద్రంలో గద్దరన్న కళాశాలలు వెలుగాలని చెప్పినట్టుగా ఇది ప్రభుత్వం బాధ్యత. తప్పకుండా మరి అదే నిజమైన నివాళి కాబట్టి ఆ రోజు తప్పకుండా వస్తుందని చెప్పని ఈ ప్రభుత్వం మీరు ప్రస్తావించిన ప్రతి అంశం పట్ల సానుకూలంగా స్పందిస్తుందని చెప్పని మీ అందరితో సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి గద్దరన్న అభిమానులకు నమస్కారాలు. గద్దరన్న గారి జయంతి పురస్కరించుకొని గతంలో కూడా ఒకసారి ఇక్కడ కార్యక్రమం పెట్టినప్పుడు వచ్చాము. అప్పుడు కూడా కంచాయలయ్య గారు తీసుకుని వచ్చాము. సత్తయ్య గారు, భరత్ గారు, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం అంతా కలిసి పెద్ద ఎత్తున గద్దరన్న గారి పేరు మీద కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇక్కడ విగ్రహాన్ని పెట్టాలనుకుంటున్నాం. ఆయన పేరు మీద కొన్ని కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం. దానికి మీరు అందరూ సహకరించాలని కూడా కోరారు. అప్పటికి ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం రాలేదు, కానీ అప్పుడే ధైర్యంగా మాటిచ్చాం, తప్పనిసరిగా ఇవన్నీ చేద్దాం, ప్రతిపక్షంలో ఉంటే పోరాటం చేద్దాం, కానీ మాకు నమ్మకం ఉంది, అప్పటికే మేము అధికారంలోకి వస్తాం, తప్పనిసరిగా చేద్దాం. సరే, ఈ విగ్రహ కార్యక్రమం చేసే క్రమంలో మంత్రి గారు చెప్పినట్టు లేకపోతే ఇతర పెద్దలు చెప్పినట్టు మీరు చేసుకునే ఈ కార్యక్రమంలో భాగంగా కొద్దిమంది కింది స్థాయి అధికారులు ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వారు చేసినటువంటి కొంత ఇబ్బందితో మీరు ఇబ్బంది పడ్డారు. కానీ మాకు మాత్రం చాలా స్పష్టత ఉంది. 31వ తారీఖు నాడు ఇక్కడ విగ్రహాన్ని పెట్టడానికి కావాల్సిన జీవోలు ఇవ్వటం గురించి కానీ, పర్మిషన్ ఇవ్వటం గురించి కానీ, లేకపోతే వారి జయంతి ఉత్సవాల్ని అధికారికంగా చేయాలనేటువంటి ఆలోచన కానీ, లేకపోతే అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఉమ్మడి రాష్ట్రంలో నంది అవార్డు ఇచ్చే కార్యక్రమాన్ని గద్దరన్న గారి పేరు మీద ఇవ్వాలనేటువంటి ఆలోచన కానీ, ఇవన్నీ మా ప్రభుత్వ ఆలోచనలు ఉన్నాయి. ఇవన్నీ జరిగే కార్యక్రమాలని మాకు తెలుసు, చేస్తామని కూడా మాకు తెలుసు. సరే, కొంతమంది మా ఆలోచనలు తెలియనటువంటి వాళ్ళు ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇదేదో చేయట్లేదు అనే భావన ఉన్నాం. కానీ వాటన్నిటిని మేము ముందుగానే నిర్ణయించి పెట్టుకున్నాం. తప్పనిసరిగా ఎందుకనంటే ఈనాడు పాలన చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా ఇందిరమ్మ ఆలోచనల్ని అమలు చేయాలనుకున్నటువంటి పార్టీ. ఈ ఇందిరమ్మ ఆలోచనలో ఇందిరమ్మ రాజ్యం వస్తే ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకి కానీ, లేకపోతే తాడితులు, పీడితులు, బహుజనులు అందరికి కూడా న్యాయం జరుగుతుందని ఆలోచించి గద్దరన్న గారు కూడా మా అందరినీ ప్రోత్సహించి ఇందిరమ్మ రాజ్యం తీసుకొని రావటం కోసం ప్రోత్సహించినటువంటి పెద్ద మనిషి. తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కొద్దిమంది చేతుల్లో బందీ అయిపోయి స్వేచ్ఛ కోల్పోయాం, స్వతంత్రం కోల్పోయాం, భావస్వేచ్ఛకి ఇక్కడ తావేలేదు. ఆనాటి ఉమ్మడి రాష్ట్రాల కంటే కూడా దోపిడికి గురవుతా ఉన్నాం. ఈ దోపిడి నుంచి బయటపడేయాలంటే దాన్ని కేవలం ఇందిరమ్మ రాజ్యం నమ్మి మేము చేసినటువంటి పోరాటానికి సంపూర్ణమైన మద్దతు ఇచ్చినటువంటి నాయకుడు గద్దరన్న అని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. పూర్తిదాతగా ఉన్నటువంటి గద్దరన్న గారి పేరు మీద ఒక పార్కు లాంటిది కానీ ఇక్కడ ఏర్పాటు చేయాలని అడిగారు. తప్పనిసరిగా మీకు మాటిస్తా ఉన్నాం.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి దానిపైన క్యాబినెట్ దృష్టికి తీసుకొని వచ్చి చర్చించి తప్పనిసరిగా ఒక సహేతుకమైనటువంటి నిర్ణయమే చేస్తామని కూడా మీ అందరికీ మాటిస్తూ ఉన్నాం. విగ్రహాల గురించి అడిగారు. ఇప్పుడే మా సాంస్కృతిక శాఖ మంత్రులు కూడా చెప్పారు. ఇది మా అందరి బాధ్యత. వారి విగ్రహానికి సముచితమైనటువంటి స్థానం ముందుగా తెల్లాపూర్ ఈ ప్రాంతంలో మీరు పెట్టారు. తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా సముచితమైనటువంటి స్థానంలో వారిని ఉండేటట్టుగా చేసే బాధ్యత తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటామని కూడా మీ అందరికీ మాటిస్తా ఉన్నాం. మిత్రులారా, మనం అందరం ఆలోచన చేయాల్సింది ఒక్కటే, గద్దరన్న గారి ఆలోచనలు ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను తొలగించడం కోసం ఆయన చేసినటువంటి కార్యక్రమాన్ని 10 మంది మధ్యలో తీసుకున్నాడు. 10 మందిని స్ఫూర్తిదాతలుగా తయారు చేసి వారందరి చేత ఆయన ఆశించినటువంటి సమాజ నిర్మాణం చేయటమే నిజమైనటువంటి నివాళిగా నేను భావిస్తా ఉన్నాను. ఆయనతో చాలా రోజులు నడిచాను. అప్పుడే ఆగ్రహోద్రేకుడైనటువంటి అగ్నికణం లాగా ఉంటాడు. అప్పటికప్పుడే చిన్న పిల్లాడిలాగా మారిపోయి అత్యంత అమాయకంగా కూడా మాట్లాడతాడు. ఆయన నాతో పాటు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు వారి వయసు ఆరోగ్యం సహకరించకపోయినప్పటికి కూడా ఎండల్ని లెక్క చేయకుండా మిట్ట మధ్యాహ్నం కూడా నడుచుకుంటూ పాట పాడుకుంటూ నడుస్తూ వచ్చేవారు. గసపెట్టుకుంటూ నడుస్తూ ఉంటే మేమే చెప్పేవాళ్ళు, అన్న ఎందుకు నడుస్తాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం నేను నడవాలి, సత్యం ఉంది, నేను సత్యం చెప్తున్నా అని చెప్పి చాలా సందర్భాల్లో ఆ సమావేశాల్లో ఆయన చెప్పాలనుకున్నటువంటి మాటలు, ఆయన మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నింటినీ కూడా పంచుకునేవాడు. ఆ ఆలోచనలన్నింటినీ అమలు చేయటానికి ఇందిరమ్మ రాజ్యాంగం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది అని చెప్పడం కోసమే మేము ఆయన జయంతిని అధికారికంగా ప్రకటించడమే కాదు, ఆయన పేరు మీద అవార్డు కూడా ప్రకటించాం. ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల ఎకరాలు ఆనాటి ప్రభుత్వాలు భూమి లేనటువంటి పేదవాళ్ళ అందరికీ పంచింది. అన్ని జిల్లాల్లో చూసాం. కొన్ని జిల్లాలో అయితే వెట్టి చాకిరి నిర్మూలన కోసం ఇచ్చినటువంటి భూములు కూడా ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వెనక్కి లాక్కుంది. అటువంటి భూములన్నింటినీ కూడా తిరిగి మళ్ళీ పేదవాళ్ళకి ఒప్పజెప్పాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి ప్రభుత్వమే ఇందిరమ్మ రాజ్యం. చాలా స్పష్టంగా ఉన్నాము. అందుకే ధరణి అనేటువంటి సాఫ్ట్వేర్ని పూర్తిగా మేము తొలగిస్తాం, కొత్త రెవెన్యూ విధానాన్ని మేము దాని స్థానంలో తీసుకొని వస్తామని చాలా స్పష్టంగా చెప్పాము. దీనికి చాలా లోతైనటువంటి ఆలోచన ఉంది కాబట్టి మేము చెప్పాం. అయితే ధరణి అనేటువంటి సాఫ్ట్వేర్ని తీసుకొని వచ్చి ఆర్చంటి ల్యాండ్ లార్డ్స్ తరతరాలుగా ఉన్నటువంటి భూస్వాములకు భూములు అప్పచెప్పాలని ఆలోచనతో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని అందమైన ముసుగేసి వాళ్ళ కోసం ఈ భూములు అప్పచెప్తున్నాం అనేటువంటి మాట చెప్పకుండా రైతులకి మేము రైతు బంధు ఇస్తా ఉన్నాం, రైతులకు డబ్బులు ఇస్తా ఉన్నాం, రైతుల్ని ప్రోత్సహించడానికి మేము చాలా చేస్తున్నాం అని చెప్పి ఆ ముసుగేసి దాని పేరు మీద ధరణి ద్వారా అయితే మాత్రం ఇది సాధ్యమవుతుందని చెప్పి ఆ సాఫ్ట్వేర్ పేరు మీద 40-50 ఏళ్ల క్రితం కూడా భూములను వదిలిపెట్టింది. ఉదాహరణకి గద్దరన్న లాంటి వాళ్ళు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు వారు చేసినటువంటి పోరాటాల ఫలితంగా చాలా జిల్లాల్లో భూములు వదిలేసి
హైదరాబాద్కు అమెరికాకు వెళితే ఆ గ్రామం నుంచి బయటకు వెళ్ళాం కదా, భూములు మనం ఏం చేసుకుంటామని చెప్పి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి బలహీన వర్గాలకి ఎవరికో తెల్ల కాగితం మీద రాసి కొంత డబ్బు తీసుకుని ఆ భూస్వామి వెళ్ళిపోయారు. భూములన్నీ కూడా పట్టదారి కాలంలో ఆ భూస్వామి వస్తూ ఉన్నాడు. కొనుగోలు చేసిన ఆ గ్రామంలో ఉండి వ్యవసాయం చేసుకునే రైతులు కాస్తు కాలంలో వస్తూ ఉన్నారు, ఆక్యుపేషన్ కాలం. వీరు ధరణి అనే పేరు చెప్పి ఆ కాస్తు కాలాన్ని ఎత్తేసారు. కేవలం పట్టా కాలం ఒక్కదాన్ని ఉంచారు. 40-50 ఏళ్ల క్రితం అమ్ముకొని పోయినటువంటి పట్టాదారు కాలం ఒక్కటే ఉంచడం వలన తిరిగి ఆయనకే పాస్బుక్ ఇచ్చే పరిస్థితి, భూమి ఒప్పజెప్పే పరిస్థితి, రైతు బంధు డబ్బులు ఇచ్చే పరిస్థితి కూడా ఆయనకే వచ్చింది. భూమి కొనుక్కొని సాగు తీసుకునే రైతుకి భూమి హక్కు కోల్పోయాడు. అట్లాగే ఇదే తెలంగాణ ప్రాంతంలో సాయుధ రైతాంగ పోరాటం ద్వారా వచ్చినటువంటి నినాదాన్ని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ దాన్ని చట్టరూపంగా మార్చింది. 1950s తెలంగాణ టెనెన్సీ యాక్ట్. ఆ యాక్ట్ ద్వారా వచ్చినటువంటి హక్కుల్ని కూడా మొట్టమొదటిసారి తెలంగాణ ప్రాంతంలో రైతులకి భూమిపైన హక్కు కల్పించింది. ఆ రకంగా హక్కుగా సంక్రమించినటువంటి కాలం కూడా ఎత్తేసి కేవలం ఆనాటి భూస్వాములకు సంబంధించిన పట్టదారు కాలం ఒకటే వచ్చారు. ఆ తర్వాత ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్లో వచ్చినటువంటి భూములకు సంబంధించి పంపిణీ చేసిన అసైన్మెంట్ ల్యాండ్స్, అట్లాగే మాన్యాలు, రకరకాల భూములు పేదలు పంచినవన్నీ కూడా కనపడకుండా పోయేటట్టుగా పార్ట్ బిలో పెట్టి ఆనాటి భూస్వాములకి పట్టదారు కాలంలో భూములు ఎక్కించి మళ్ళీ 50 ఏళ్ల క్రితం వదిలిపెట్టిపోయినటువంటి భూస్వామ్య వ్యవస్థను తీసుకొని వచ్చి ఇక్కడ పూర్తి స్థాయిలో అది కనపడలేకుండా, ఆ వాస్తవ రూపం తెలియకుండా రైతు బంధు అనేటువంటి ముసుగేసి ఈ ధరణి వస్తేనే రైతు బంధు ఉంటుంది, ధరణ తీసేస్తే రైతు బంధు పోద్ది, కాంగ్రెస్ వాళ్ళు వస్తే రైతు బంధు పోద్ది అని చెప్పి ఒక తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. మేము చాలా స్పష్టంగా ఉన్నాం. ధరణి రాకముందు రైతులకు హక్కు ఉంది, ధరణి రాకముందు పాస్బుక్లు ఉన్నాయి, ధరణి రాకముందు పట్టదారు పాస్బుక్లు ఉన్నాయి. కాకపోతే అప్పుడు రకరకాల చట్టాల ద్వారా భూమిపైన హక్కులు పొందిన అనేక కాలమ్స్ లచ్చమ్మకు తెలియదు తన కొడుకు ఒక పోరు విత్తనం అని. లచ్చమ్మకు తెలియదు తన కొడుకు తన గళంతో ప్రజాపాలనకు బాట వేయగలడు. నడుమంచి నాట్లేసే లచ్చమ్మ మనకు అందించిన ఈ పోరు విత్తనాన్ని మొలకెత్తి 76 ఏళ్ళు మహా సాంస్కృతిక వృక్షమై తాడిత పీడిత ప్రజానికానికి నీడనిస్తుంది. ఆ నీడలో సేద తీరుతూ ఆ మహామనిషి అడుగులో అడుగై, పాటలో పాటై, ఆటలో ఆటై అశేష ప్రజానికానికి ఆయన ఆశయాన్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందుకు మా ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాం. మిత్రులారా, ఇది చివరిగా కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మా మాటగా, ప్రభుత్వం మాటగా మీ అందరికీ చెప్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి పిలిచినందుకు, ఇంత మంచి కార్యక్రమాన్ని సొంత డబ్బులతో రూపాయి పోగేసి చేసి అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి మిత్ర బృందాన్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా వచ్చే సంవత్సరం జయంతి నాటికి ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మ్యూజియం లాంటిదో, ఒక అద్భుతమైన పార్కు, ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి రకరకాల
అన్నీ కూడా రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవి రావటానికి మా అందరి ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఈ పారదర్శకమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి ప్రతి సమస్యకి స్పందించేటువంటి గుణం అని. అందుకే చాలా సందర్భాల్లో మిత్రులు చెప్పారు, ఒక గోడకు వేలాడదీసినటువంటి తోట లాంటి వ్యక్తి గద్దరంటారు. అది ఎన్ని బాధలు, ఎన్ని సమస్యలు నాతో నడుస్తూ చెప్పాడు. ఆదిలాబాద్ అడవుల్లో ఈ గుట్టలో ఎక్కారు, ఆ చెట్టు కింద పడుకున్నాను, అక్కడ తినటానికి తిండి లేక రోజంతా పడుకున్నాను. వాళ్ళని ప్రోత్సహించడానికి కావాల్సిన పాటలు ఆడాను అని చెప్పి భాష రానటువంటి వాళ్ళ దగ్గర కూడా పని, వాళ్ళ భాష నేర్చుకొని వాళ్ళ భాషలో ఆడి పాడి గోండులతో డ్యాన్స్ చేయించాను నా అప్పటికప్పుడు. అలా అందరితో మమేకమైపోయినటువంటి గద్దరన్న ఈరోజు సడన్గా ఆయన లేడు మన మధ్య, అప్పుడే మన ఎట్లా అయిపోయింది అనేటువంటి ఆలోచన కలిగినప్పుడు నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది. తప్పనిసరిగా గద్దరన్న గురించి ఒక మిత్రుడు రాసిచ్చాడు, ఇది తప్పనిసరిగా చదవండి. శబ్దాన్ని నిశ్శబ్దం చేయగలడు, శబ్దాన్ని నిశ్శబ్దం చేయగలడు, నిశ్శబ్దంలో శబ్దం సృష్టించగలడు. శాంతిలో అశాంతిని గ్రహించి అశాంతిని శాంతింప చేయగల శక్తియుక్తుడు విప్లవ తాత్వికుడు గుమ్మడి విఠలరావు అలియాస్ గద్దర్. ఈరోజు గద్దర సాహిత్యం కావచ్చు, నటన కావచ్చు, ఆలోచన విధానం కావచ్చు, తెలంగాణకి ఆయనకి విడదీయనటువంటి సమయం. అటువంటి ఆలోచనని సంపూర్ణంగా ప్రజలకు వివరించి చెప్పినటువంటి ఆయన పేరు మీద కళాకారులకి నంది అవార్డు పేరు మీద ఇచ్చేటువంటి అవార్డుని గద్దరన్న అవార్డుగా ఈరోజు కళాకారులందరికీ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రేపొద్దున ఫౌండేషన్ పెట్టారు కుటుంబ సభ్యులు, ఆయన సన్నిహిత మిత్రులు, ఆయన అభిమానులు, ఆయన ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకొని పోవాలనుకున్నటువంటి కొద్దిమంది మేధావులు అందరూ కలిసి గద్దరన్న ఫౌండేషన్ పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆ ఫౌండేషన్ ఉన్నటువంటి ఆలోచనలు తప్పనిసరిగా ముందుకు తీసుకొని పోవటానికి ఈ పాటని, ఆయన సాహిత్యాన్ని నిక్షిప్తం చేయటానికి కావాల్సిన సహాయ సహకారాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి సహాయ సహకారాలు తప్పనిసరిగా అందిస్తామని కూడా ఈ సందర్భంగా అందరికీ మనవి చేస్తా ఉన్నాం. అట్లాగే మిత్రులు, పెద్దలు అందరూ కూడా ఒక మాట చెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ భూమి 16, 17, 18, 19, 20 సర్వే నెంబర్లకి సంబంధించినటువంటి భూమి ఆనాడు ఎప్పుడో అసైన్ చేసినటువంటి భూమి, కాలక్రమేణా మాకు పేదలకు పంపిణీ చేసినటువంటి భూమిని మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలు వెనక్కి తీసుకుని హెచ్ఎండి చేతిలో ఉంది. అటువంటి భూమిని మేమందరం మా పూర్వీకులకు పంచినటువంటి భూమిని మేము వ్యవసాయపరంగా అనుభవించడానికి కాదు మేము వాళ్ళు అడిగేది, దానంతా కూడా మేము కాపాడుతూ మా నష్టపోయినటువంటి పేదవాళ్ళకి కాపాడాలి అంటే తిరిగి పాత రెవెన్యూ రికార్డ్స్లో ఉన్నటువంటి కాలమ్స్ అన్ని తీసుకొని వస్తే తప్ప మేలు జరగదని లోతుగా ఇటువంటి మేధావులందరూ ఆలోచన చేసి, గద్దరన్న లాంటి పెద్దలు ఆలోచన చేసి చెప్పిన తర్వాత మేము తప్పనిసరిగా ధరని మారుస్తాం, తిరిగి పేదవాళ్ళకి హక్కుల ద్వారా సంక్రమించినటువంటి భూములపైన హక్కులు కల్పిస్తామని చెప్పడం కోసమే ధరని మారుస్తామని చెప్పాం. చేస్తాం, అందుకోసమే మేము వెంటనే కమిటీ వేసాం. తీసుకోవాల్సిన చర్యలపైన ఆలోచన చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ఎస్ఐన్ భూములు ఎన్ని ఉన్నాయో సాధ్యమైనంత వరకు తిరిగి వాళ్ళకి ఒప్పజెప్పే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరిగా చేస్తుందని చెప్పి సందర్భంగా ముఖ్యంగా గద్దరన్న గారి జయంతి సందర్భంగా
చెప్పదలుచుకున్నాం. మిత్రులు ఇక్కడ ఇంకో మాట కూడా అడిగారు. గద్దరన్న గారి సంబంధించినటువంటి పాటలు కానీ సాహిత్యం కానీ నిక్షిప్తం చేసి ముందు తరాల వారికి అందించాలి. ఎస్, మేము సంపూర్ణంగా నమ్ముతా ఉన్నాం. జయంతి చేయటం అంటే ఆయన ఫోటో పెట్టేదో నా దండేసి 4 పూలు వేసిపోవటం కాదు. జయంతి చేయటం అంటే ఆ చేసే ఉత్సవం సందర్భంగా యావత్ ఆయన ఆలోచన విధానాన్ని మేము అంగీకరించి, అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి అనౌన్స్ చేసి ముందు పోతా ఉన్నాం. అంటే ఆయన భావజాలాన్ని ఆలోచన అమలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టే ఈరోజు ధైర్యంగా గద్దరన్న గారి జయంతిని అధికారికంగా మేము ప్రకటించాం. మహాత్మా గాంధీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి మహానుభావులతో పాటు గద్దరన్న గారి జయంతిని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రతి సంవత్సరం చేయబోతా ఉంది, చేస్తూ ఉంది. ఇది మేము ఈరోజు ప్రకటించాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.